జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈ వీడియో మొదలుపెట్టే ముందు అంబేద్కరిస్టులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఒక ఫోటోను చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి స్క్రీన్ మీద పోస్టర్ పెట్టాను చూడండి. ఈ ఫోటో ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనం జరుగుతున్నప్పుడు తీసిన ఫోటో. ఒకవైపు సచివాలయం, మరోవైపు అంబేద్కర్ విగ్రహం, కింద హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిన గణపతి విగ్రహం. ఒకవైపు గణపతి విగ్రహం నీటిలో మునిగిపోవడం, మరోవైపు అంబేద్కర్ విగ్రహం ఎత్తుగా నిలబడి ఉన్నటువంటి ఫోటో. ఈ ఫోటోను అంబేద్కరిస్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడ పెట్టిన క్యాప్షన్ ఏంటంటే, అజ్ఞానం ఎప్పటికైనా మురికి కుంటలోకే, జ్ఞానం ఒక్కటే నిలిచి ఉండును, జై భీమ్ అని వాక్యం పెట్టారు. దీని ద్వారా హిందూ సాంప్రదాయ పండుగను తక్కువ చేసి అజ్ఞానంతో పోలుస్తూ అంబేద్కర్ని మేధావిగా చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. సో ఎవరిది జ్ఞానమో ఎవరిది అజ్ఞానమో ఈ అజ్ఞానులైన అంబేద్కరిస్టులకు జ్ఞానబోధ చేయాల్సిందే కదా. ఈ మూర్ఖులను మనము ఎప్పుడు పట్టించుకోం. మనల్ని కెరికితే ఊరుకుంటామా? దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. ఈ వీడియో ద్వారా వినాయక చవితి యొక్క గొప్పతనం, హిందూ సంస్కృతి యొక్క సార్థకత, అలాగే అంబేద్కర్ పాత్రలో ఉన్న లోపాలను దాచి అంబేద్కర్ను అతిగా చూపించడంలో వీళ్ళు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేద్దాం. వినాయక చవితి అజ్ఞానమా లేక జ్ఞానానికి మూలమా? ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజున కోట్లాది హిందువులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. గణపతి అంటే విఘ్నులను తొలగించే దేవుడు, బుద్ధి జ్ఞానం ప్రసాదించేవాడు, కొత్త ఆరంభాలకు ఆత్మవిశ్వాసం ఇచ్చే శక్తి. గణపతి పూజ జ్ఞానానికి ఆరాధన అనే సత్యాన్ని మన పూర్వీకులు శతాబ్దాలుగా మనకు అందించారు. అయినా కూడా కొందరు మూర్ఖులు విగ్రహం మునిగిపోవడాన్ని అజ్ఞానం మురికి కుంటలో మునిగిపోతుంది అని మూర్ఖంగా వాదిస్తుంటారు. విగ్రహం మునగడం అజ్ఞానమా? వినాయక చవితిలో విగ్రహం మునిగించడం, దీనినే నిమజ్జనం అంటారు. దీని వెనుక ఉన్న తత్వం ఏమిటో తెలుసుకుందాం. శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం అన్న సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రకృతి నుండి తీసుకున్న మట్టితో దేవుని రూపాన్ని చేసి తిరిగి ప్రకృతిలో కలపడం, ఇది పర్యావరణ చక్రాన్ని సూచించే గొప్ప ఆధ్యాత్మిక భావన. విగ్రహం మునిగిపోవడమే అజ్ఞానం అని చెప్పడం అంటే ఆ సాంప్రదాయం వెనుక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోకపోవడమే. ఆ తత్వాన్ని అర్థం చేసుకునేంత విఘ్నత, జ్ఞానం ఈ బుర్రలేని అంబేద్కరిస్టులకు ఉంటుందా? ఈ కోడి బ్రెయిన్ గాళ్లకు సనాతన ధర్మంలోని తత్వాన్ని అర్థం చేసుకునే స్థాయి లేదు కాబట్టే విగ్రహ నిమజ్జనాన్ని, విగ్రహం మునుగుతుంది అనే అజ్ఞానపు కూతురు కూస్తారు. ఇప్పుడు మనం వీళ్ళ దారిలోకి వెళ్దాం. అంబేద్కర్ నిజంగా జ్ఞానదీపమా? గణపతి అంటే అజ్ఞానం, అంబేద్కర్ అంటే జ్ఞానమని సెల్ఫ్ డబ్బా కొంటుకుంటూ విచక్షణ లేకుండా వాగుతుంటారు ఈ అంబేద్కరిస్టులు. కానీ నిజం ఏమిటో చూద్దామా? అంబేద్కర్ ఎంత పెద్ద జ్ఞానవంతుడో ఒక 4 పాయింట్లతో వివరిస్తాను నేను. నంబర్ 1 పాయింట్, స్వతంత్ర పోరాటం. గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, భగత్ సింగ్ లాంటి నాయకులతో కలిసి స్వతంత్ర సంగ్రామంలో ఎప్పుడు పాల్గొనలేదు. అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ సంఖ నాకుతూ వారికి సహకరించి బ్రిటిష్ పాలనలో మంత్రి పదవులు పొంది ఆస్తులు సంపాదించుకుంటూ దేశానికి వ్యతిరేకంగా, దేశానికి స్వాతంత్రం వద్దని, దేశానికి రాజ్యాంగం వద్దని, దేశానికి శత్రువైన బ్రిటిష్ సంకనెక్కి భారతీయులను మోసం చేసిన వ్యక్తి అంబేద్కర్. బ్రిటిష్ పాలనే ముద్దు అని బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తూ దేశాన్ని, దేశ ప్రజలను బ్రిటిష్ బానిసలుగా బ్రతకడాన్ని ప్రోత్సహించిన జ్ఞాని అంబేద్కర్. దేశానికి ద్రోహం చేయడమే జ్ఞానమా? దీన్నే జ్ఞానం అంటారు అంటే ఆ జ్ఞానం మాకొద్దురా బాబు. 2వ పాయింట్, అంబేద్కర్ జ్ఞానవంతుడనే ప్రచారం. అంబేద్కర్ విద్యాభ్యాసంలో, ఆయన జీవితంలో, స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఒక్కసారైనా 3rd క్లాస్లో కాకుండా పై గ్రేడ్ స్థాయిలలో ఒక్కసారైనా పాస్ అయ్యాడా? ఆయన ప్రతి డిగ్రీ 3rd క్లాస్లోనే పాస్ అయ్యాడు. 10th 3rd క్లాసే, ఇంటర్ 3rd క్లాసే, డిగ్రీ 3rd క్లాసే, పీజీ 3rd క్లాసే, ప్రతిదీ 3rd క్లాసే పాస్ అయ్యాడు. ఆయన ఏ రోజు 2nd క్లాస్ కానీ 1st క్లాస్ ఇంతవరకు ఎప్పుడు పాసే కాలేదు ఆయన. నాకు అర్థం కాక అడుగుతున్నాను, 3rd క్లాస్లో పాస్ అయిన వ్యక్తి మేధావి అయితే మరి 2nd క్లాస్లో పాస్ అయిన వాడు, 1st క్లాస్లో పాస్ అయిన వాడు, స్కూల్ స్థాయిలో ఫస్ట్ వచ్చిన వాడు, కాలేజీ స్థాయిలో ఫస్ట్ వచ్చిన వాడు
యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్ వచ్చిన వాడు, వీళ్ళని ఏమనాలి? ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు మేధావులా, లేక బార్డర్ మార్కులతో థర్డ్ క్లాస్లో పాస్ అయిన అంబేద్కర్ మేధావి ఎలా అవుతాడు? ఇక్కడ మరొక సమస్య ఉంది. డిగ్రీలు అన్నాం మనం. డిగ్రీలు అనగానే అంబేద్కర్ 30 డిగ్రీలు చదివాడని ఒకడు అంటాడు, మరొకడు అంటాడు 50 డిగ్రీలు చదివాడని ఒకడు అంటాడు, ఇంకొక మూర్ఖుడు 60 డిగ్రీలు చదివాడు అంటారు. నోటికి ఏ సంఖ్య వస్తే ఆ సంఖ్య చెప్పేసి అవి అంబేద్కర్ చదివిన డిగ్రీలు అంటారు. అని ఒక చిన్న లాజిక్ మనం ఆలోచిద్దాం. మనం ఒక డిగ్రీ మినిమం కంప్లీట్ చేయాలంటే 3 సంవత్సరాలు. సరే 3 కాదు, సరే అప్పట్లో 2 సంవత్సరాలు అనుకుందాం. ఒక డిగ్రీ 2 సంవత్సరాలు వేసుకున్నా 60 డిగ్రీలు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలరా? ఈయన బతికింది 56 సంవత్సరాలు కదరా. 56 సంవత్సరాలు 60 డిగ్రీలు చేస్తే ఇక ఈయన జీవితంలో ఇంకేం చేయలేదా? అమ్మా మీ బ్రెయిన్లో ఒక దండంరా నాయన. నిజానికి అంబేద్కర్ చదువుకున్న డిగ్రీలు కేవలం 5 మాత్రమే. 5+1. ఈ 5+1 ఏంటబ్బా అనుకుంటున్నారా? చెప్తా వినండి. బిఏ, ఎంఏ, పిహెచ్డి, ఎంఎస్సి, డిఎస్సి ఇవి అంబేద్కర్ పొందిన డిగ్రీలు. లా అనేది ప్రొఫెషనల్ లా, అంటే 5 డిగ్రీలతో ప్లస్ ఒక ప్రొఫెషనల్ లా అన్నమాట. ఇది అంబేద్కర్ చదివిండు. అంబేద్కర్ రచనల్లో కూడా ఆయన పుస్తకాల్లో ఆయన క్వాలిఫికేషన్స్ క్లియర్ స్పష్టంగా ఉన్నాయి. ఒకసారి కనీసం అంబేద్కర్ రాసిన పుస్తకాలను తీసి అక్కడ అంబేద్కర్ పేరు పక్కన ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూసి చావంటారు నాయన. అజ్ఞానానికి పరాకాష్ఠలు ఈ అంబేద్కరిస్టులు. ఏది తెలియకపోయినా అన్నీ తెలిసని పిచ్చలో ఉంటారు. సర్లే కానీ అంబేద్కర్ జ్ఞానం వల్ల ప్రపంచ ప్రజలకు జరిగిన మేలేంటో ఒక్కటి చెప్పండి. కనీసం అంబేద్కర్ వల్ల మన దేశానికి జరిగిన ఒక్క మేలేంటో చెప్పండి. అంబేద్కర్ జ్ఞానం ఎక్కడ ఉపయోగపడిందో తెలుసా? అంబేద్కర్ జ్ఞానం సమాజాన్ని విభజించడానికి ఉపయోగపడింది. అంబేద్కర్ జ్ఞానం కులాల మధ్య విద్వేషం పెంచడానికి ఉపయోగపడింది. అంబేద్కర్ జ్ఞానం విభజన రాజకీయాలకు ఉపయోగపడింది. అంబేద్కర్ జ్ఞానం మన దేశ శత్రువులైన బ్రిటిష్ వారికి ఉపయోగపడింది. అంబేద్కర్ జ్ఞానం మత మార్పిడి ముఠాలకు ఉపయోగపడింది. జై భీమ్ అనే నినాదంతో దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించే వారికి అంబేద్కర్ జ్ఞానం ఉపయోగపడుతుంది. ఈరోజు మీ దృష్టిలో దీన్నే జ్ఞానం అనుకుంటే ఇలాంటి జ్ఞానం మాకొద్దురా నాయనా. 3వ పాయింట్, హిందూ మతంపై దృష్టి. ఎంతసేపు హిందూ మతంలోని మనుషులు చేసిన లోపాలను ఎత్తి చూపారే కానీ హిందూ మతంలోని గొప్పతనాన్ని గుర్తించలేకపోయారు. వక్రీకరించారని తెలిసి వక్రీకరించిన గ్రంథాలను చూపిస్తూ హిందూ మతాన్ని ద్వేషించారే కానీ హిందూ మతంలో ఉన్న జ్ఞానాన్ని, తత్వాన్ని గ్రహించలేకపోయారు. అంబేద్కర్ని జ్ఞానమూర్తిగా చూపిస్తూ హిందూ సాంప్రదాయాలను అజ్ఞానంగా తక్కువ చేయడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం. మీకు అర్థం కాకపోతే మీరు అజ్ఞానంలో అవుతారు కానీ హిందూ మతం అజ్ఞానం ఎలా అవుతుందిరా? యూజ్లెస్ ఫెలోస్. 4వ పాయింట్, సరే కానీ మీరు జై భీమ్ అంటారు కదా. జై భీమ్ అంటే అర్థం ఏమిటో తెలుసా? జై భీమ్ అంటే పాలీ భాషలో జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం వస్తుంది అని ప్రచారం చేసే అజ్ఞానుల్లారా. పాలీ భాషలో భీమ్ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? భయంకరుడు అని అర్థం. పాలీ భాషలో భీమ్ అనే పదానికి జ్ఞానం వర్ధిల్లాలి అనే అర్థం చూపించిన వాడికి ₹1,00,000 బహుమతి. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఏ పదానికి ఏ అర్థం వస్తుందో కూడా తెలియని మీరు జ్ఞానం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుందిరా బాబు మాకు. జై భీమ్ అని మీరు అంబేద్కర్ని పొగడం లేదు, అంబేద్కర్ని భయంకరుడు అని తిడుతున్నారు. పాలి భాష డిక్షనరీ ఓపెన్ చేసి ఒకసారి అర్థం చూసి చావండి. మీరు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు, మీ జ్ఞానానికి 100,000,000 వందనాలు రా నాయన. ఏది శాశ్వతం? గణపతి పూజ శతాబ్దాలుగా కొనసాగుతుంది, భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. గణపతిని పూజించేవారు లక్షల సంఖ్యల్లో, కోట్ల సంఖ్యలో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంకా పెరుగుతుంది. అంబేద్కర్ని రాజకీయ వస్తువుగా ఉపయోగించుకుంటారే తప్ప భక్తితో పూజించరు. అంబేద్కర్ విగ్రహాలు ఈరోజు కనపడుతుండొచ్చు, కానీ భవిష్యత్తులో రేపు రాబోయే కొత్త తరానికి అంబేద్కర్ నిజస్వరూపం తెలుస్తుంది. అప్పుడు అంబేద్కర్ విగ్రహాల పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు గాంధీ, నెహ్రూల పరిస్థితే భవిష్యత్తులో అంబేద్కర్ పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది. ఎంతకాలం నిజాన్ని దాచిపెడతారు? ఎప్పటికైనా నిజం బయటకు రావాల్సిందే. నాలాంటి వాళ్ళు ఇంకా పుడతారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. మొత్తానికి అంబేద్కర్ని జ్ఞానంగా చూపి హిందూ దేవతలను అజ్ఞానంగా అవహేళన చేయడం అంటే చారిత్రాత్మక సత్యాలను వక్రీకరించడమే.
వినాయక చవితి అంటే జ్ఞానం, ఏకత్వం, ఆధ్యాత్మికతకు సంకేతం. విగ్రహం మునిగిపోవడం వెనుక తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే నిజమైన జ్ఞానవంతుడు అవుతాడు. వినాయక చవితి శాశ్వతంగా కోట్లాది హృదయాల్లో నిలిచే పండగ. ఏమీ లేని అంబేద్కర్ దగ్గర ఏదో ఉందని భ్రమపడడం ఇక ఆపండి, లేకపోతే మీకే నష్టం. జ్ఞానం గణపతి పూజలో ఉంది. దాన్ని అర్థం చేసుకోలేక అవహేళన చేస్తున్న మీలో ఉంది అజ్ఞానం. మమ్మల్ని గెలకకండి. మా ఆచారాలను, మా పండుగలను, మా గ్రంథాలను, మా ధర్మాలను విమర్శించి చులకనగా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను. అంబేద్కర్ గురించి ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి, అవన్నీ బయట పెడతా. మా జోలికి రాకండి, మాతో పెట్టుకోకండి, నాతో ఇలాంటి వీడియోలు పెట్టించుకోకండి. ఇది మీకే నష్టం, తర్వాత మీ ఇష్టం. జై శ్రీరామ్.